ఇక ట్రంప్ ప్రకటనతో గ్లోబల్ మార్కెట్లకు ఊరట దొరికినట్లయింది. యుద్ధ విరామంతో క్రూడ్ ధరలు కొద్దిగా దిగొస్తున్నాయి. ఒక్కసారిగా 11% తగ్గాయి క్రూడ్ ఆయిల్ ధరలు. $94లకు దిగొచ్చింది బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర. నిన్న దాదాపు $120 వరకు వెళ్లిపోయిన బ్యారెల్ క్రూడ్ ట్రంప్ ప్రకటన తరువాత సుమారు $25 తగ్గుతూ వచ్చింది. మా ప్రతినిధి సుకుమార్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. సుకుమార్, యుద్ధానికైతే బ్రేక్ పడిపోయింది. హార్మోస్ తెరిచిన ఇరాన్ తన నియంత్రణ కొనసాగిస్తూ ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతోంది? క్రూడ్ ఆయిల్ ప్రైజులు ఇంకా దిగొచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ముఖ్యంగా మనకి ఎప్పుడైతే గత 2 వారాలు 3 వారాల నుండి చర్చలు జరుగుతాయనే క్లూస్ వస్తున్నాయో దానికి తెరపడినట్టుగానే కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే 2-3 రోజుల్లో జరగబోయే పరిణామాలు కావచ్చు, చర్చలు కావచ్చు, ఇవన్నీ కూడా క్రూడ్ ధరల్ని మరింత కిందికి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరోవైపు మనకి గల్ఫ్ దేశాలు కూడా ఎక్స్పోర్ట్స్ చేసుకోవడానికి ఇప్పటివరకు ఏదైతే మనకి అడ్డుకట్టుగా ఉన్న జలసంధి ఉందో దీన్ని బేస్ చేసుకొని మిగిలిన దేశాలకన్నిటికి కూడా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే వారం రోజులు కూడా క్రూడ్ ధరలు కిందికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లు కూడా దీన్ని చాలా పాజిటివ్ గా తీసుకున్నాయి. అటు జపాన్ మార్కెట్లు చూస్తే దాదాపు 5% పెరిగి, హ్యాంగ్సాంగ్ దాదాపు 2% ఇట్లా పెరిగి మార్కెట్లు కూడా ట్రేడ్ అవుతున్న పరిస్థితి. కాకపోతే అనూహ్యంగా డాలర్ ధర ఏదైతే ఉందో, డాలర్ రూపాయి మారకం విలువతో కంపేర్ చేస్తే అది కూడా కాస్త సర్దుమణుగుతున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇరాన్ సీజ్ ఫైర్ విషయాన్ని సీరియస్ గా తీసుకుందా? ఒకవేళ ఇరాన్ కనుక సీరియస్ గా తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన 10 పాయింట్లు ఏవైతే ఉన్నాయి, ఇప్పటి వరకు జరిగిన యుద్ధం వల్ల నష్టం ఏదైతే ఉందో దాన్ని అమెరికా ఇవ్వాలి అని ఏదైతే అడుగుతున్నారో అది సాధ్యమయ్యే పని కాదు. సో ఇటువైపు ఇరాన్ ఏమో ఈ 10 పాయింట్లు అయితేనే చర్చలు ముందుకెళ్తాయని చెప్తున్నారు. మరోవైపు చాలా వరకు వాళ్ళు సాఫ్ట్ గా ఉన్నారు, మేము చెప్పిన ప్రపోజల్ ని వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. సో ఈ రెండింటి మధ్య ఇంకా బ్యాలెన్స్ అయ్యి ఈ మధ్యలో ఏదైతే అసలు యుద్ధం మొదలైందే ఇజ్రాయెల్ దగ్గర నుండి, కాబట్టి ఇజ్రాయెల్ ను కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకొని ట్రంప్ ఈ చర్చలు ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇవి ఎంతవరకు చర్చలు సఫలీకృతం అవుతాయి, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఎందుకంటే అమెరికా కూడా చాలా వరకు అగ్రెసివ్ గా డైలాగ్స్ చెప్తుంది, కానీ ఎక్కడ వాళ్ళకి ఆ స్ట్రెంత్ ఉన్న దాఖలాలు మనకు కనిపించట్లేదు. సో యుద్ధంని కంటిన్యూ చేసే పరిస్థితి అయితే అటు ఇరాన్కి కావచ్చు, ఇటు అమెరికాకి కావచ్చు, రెండింటికి కూడా రోజు రోజుకి సన్నగిలుతున్న పరిస్థితి అయితే మనం గమనించాలి. ముఖ్యంగా ఈ ఇబ్బందుల వల్ల, అంటే యుద్ధ వాతావరణం ఇలాంటి ఇబ్బందుల వల్ల పెరిగిన క్రూడ్ ధరలు మొత్తం ప్రపంచాన్ని వణికిస్తున్న పరిస్థితి. అటు ఎనర్జీ షార్ట్ సప్లై కావచ్చు, చైనాకు సంబంధించిన ఎనర్జీ సప్లైస్ కావచ్చు, ఇవన్నీ తగ్గుముఖం పడుతుండడంతో రాబోయే 2-3 వారాల్లోనే చాలా వరకు దేశాలు కూడా ఇప్పటికే మనం చూసాం రష్యా బంగారం అమ్ముతుంది. మిగిలిన దేశాలు కూడా బంగారాన్ని అమ్మి వాళ్ళ ఇబ్బందుల్ని తొలగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ తాత్కాలిక బ్రేక్ వీళ్ళందరికీ ఒక ఊరటనిచ్చిందనే చెప్పాలి. కాకపోతే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే అతి చిన్న దేశమైన పాకిస్తాన్ ని, ఇస్లామాబాద్ ని ఒక వేదికగా చేసుకుని అగ్రరాజ్యం అటు ఇరాన్ ఈ చర్చల్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు, ఈ ప్రపోజల్ కి ఇజ్రాయెల్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, వీళ్ళందరూ కలిసి ఈ శుక్రవారం ఒకవేళ చర్చలు మొదలు పెడితే రాబోయే 2 వారాల్లోనే ఈ చర్చలకి ఒక ముగింపు వచ్చే అవకాశం ఉంటుందా, యుద్ధం ఆగే పరిస్థితి ఉంటుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. సుకుమార్, నిన్న ఇరాన్ పై అణుబాంబు వేస్తారు అన్న ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో అమెరికాలో ట్రంప్ కు వ్యతిరేకంగా చాలా మంది తమ నిరసన గళమెత్తారు. ఆయన్ని 25వ సవరణ ఉపయోగించి పదవి నుంచి తప్పించాలి అని అనుకుంటున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. మరి ఇలాంటి నిరసనల ఎఫెక్ట్ తోనే ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గారని అనుకోవచ్చా? న్యూక్లియర్ విషయంలో చాలా క్లియర్ గా ట్రంప్ అన్నదాన్ని బట్టి చూస్తే, అంటే స్టోన్ ఏజ్ కి తీసుకెళ్తామనేది చాలా తీవ్రమైన పదం. సో దానివల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి. మరోవైపు దేశీయంగా ఉన్న డెమోక్రట్లు కూడా ఎలక్షన్స్ ఇవన్నీ దగ్గర పడుతున్నాయి కాబట్టి దీన్ని ఆయుధంగా వాడుకుని ట్రంప్ అగైనెస్ట్ గా వాళ్ళు ప్రచారాన్ని కూడా మొదలు పెట్టారు. మనకి డ్యామేజ్, ఈ క్రైసిస్ ని కంట్రోల్ చేయడానికి జేడీ వ్యాన్స్ కూడా నిన్న వచ్చి ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే స్టోన్ ఏజ్ తీసుకెళ్తాము అనే దానికి అర్థం మేము న్యూక్లియర్ బాంబు ప్రయోగిస్తామని కాదు, మా దగ్గర అత్యధికమైన ఆయుధాలన్నీ ఉన్నాయి, వీటన్నిటితోటి ఇరాన్ ని సర్వనాశనం చేసే ఉద్దేశమే ప్రెసిడెంట్ మాటలను బట్టి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి తను సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు. సో ఈ పరిణామాలన్నీ కనుక మనం గమనిస్తే ట్రంప్ ఒక మాట అంటున్నారు, కాకపోతే ఆ మాటకు సంబంధించిన బ్యాకప్ ప్లాన్ తన దగ్గర ఉందా లేదా అనేది తెలియలేదు. ఒకవైపు దేశీయంగా కావచ్చు, మిగిలిన దేశాల నుండి వస్తున్న ప్రెషర్ కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా ట్రంప్ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలా కాంప్రమైజ్ అవ్వాలి అనేది మాత్రం అతనికి ఆ దారి తప్ప వేరే దారి కనిపించలేదనేది నిన్న వరకు మనకి క్లారిటీ వచ్చింది. అదే కాకుండా అల్టిమేటం ఏదైతే ఇచ్చారో, అంటే మన
ఇండియన్ టైం ప్రకారం ఇవాళ ఉదయం 5:30 వరకు వాళ్ళకి డెడ్ లైన్ ఇవ్వడం, ఆ డెడ్ లైన్ కి ముందే ఇరాన్ స్పందించడం కన్నా ముందే ట్రంపే వీళ్ళు ఒప్పుకున్నారని చెప్పి పాకిస్తాన్ ద్వారా ఒక చర్చని ప్రజల్లోకి తీసుకురావడం కనుక గమనిస్తే ఖచ్చితంగా రాబోయే 2-3 రోజులు అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఈ లోపల మిగిలిన దేశాలకు సంబంధించిన షిప్స్ ఏవైతే ఆ ఏరియాలో స్టాగ్నెంట్ అయ్యి దాదాపు 46 డేస్ నుంచి ఉన్నాయో ఇవన్నీ కూడా వాటి మొమెంటం తీసుకుని ఏ దేశానికి సంబంధించిన పడవలు ఆ దేశాలు చేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సుకుమార్.